ఇప్పుడు నేను చెప్పబోయే మూవీకి ఫ్యామిలీతో పాటు మీ చుట్టాలను కూడా తీసుకుపోండి. ఎందుకంటే మొగుడు పిల్లల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధాలని భూతద్దాలో పెట్టి చూసి నువ్వు ఇట్లా ఉండు నువ్వు అట్లా ఉండు అని ఆడమ్మాయికి చెప్పి నువ్వు లేదురా ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పి అబ్బాయికి చెప్పి ఎటు తిరిగి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని ఇంకా దూరం చేస్తున్నారు ఈ పెద్ద మనుషులు. సో మూవీ ఏంటంటే సార్ మేడం అనమాట. ఎంటైర్ ఫుల్ ప్యాక్ ఏంటంటే మీ ఫ్యామిలీ మొత్తం మీద చూసేవచ్చు. అండ్ ఇంకో థింగ్ వచ్చి ఏంటంటే దీంట్లో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అండ్ కెమెరా యాంగిల్స్ కి నీ ఫిదా అవుతుండే కొన్ని సీన్ టేకింగ్స్ ఉన్నాయి చూసారా, మీరు ఖచ్చితంగా ఫిదా అవుతారు. అండ్ యాక్టర్స్ అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి అన్న ఒక రేంజ్ లో చేస్తుండే ఆ అన్న డామినేట్ చేస్తుంది నిత్య మేనన్. నిజాం చెప్తున్నా చాలా క్యూట్ గా చేస్తుండే. అండ్ పేపర్ మీద కథ పెడతాం ఒక ఎత్తు అయితే ఆ కథని స్క్రీన్ ప్లే లో చూపించడం ఇంకో ఎత్తు. అలాంటి విషయంలో డైరెక్టర్ అనేటోళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే విజయ్ సేతుపతి అన్నని ఆయనకి జోడీగా నిత్య మీనన్ తీసుకోవడం. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మేబీ ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్స్ ఎవరైతే ఉన్నారో రాణి గారు, సో ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ అవుతున్నాం. అండ్ మేబీ నాకు అనిపిస్తుంది పెళ్లి చేసుకోవాలంటే నేను ఒక పరోటా షాప్ పెట్టుకోవాలని చెప్పి. అండ్ మేబీ ఐ థింక్ పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ, పెళ్లి అయిన తర్వాత ప్రేమ చాలా డిఫరెంట్ ఉంటుంది బాస్. నువ్వు పెళ్లికి ముందు ప్రేమలో ప్రేమే కోల్పోతావు. సో పెళ్లి అయిన తర్వాత నువ్వు పెళ్ళాన్ని కోల్పోయినావు అనుకో సగం జీవితం కోల్పోయినట్టు. సో విజయ్ సేతుపతి అన్న కొన్ని సిచ్యువేషన్స్ లో ఏడిపించిండు. అండ్ టోటలీ మూవీ అయితే చాలా బాగుంది, వెళ్ళి చూసేయండి. అండ్ ఆ విషయానికి వస్తే స్టోరీ లైన్ చాలా బాగుంది. అండ్ ఇంకో థింగ్ వచ్చి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఏదో లవ్ ట్రాక్ ఉంటుందో అంతే ఇక సూపర్ ఉన్నది. అండ్ పేరెంట్స్ క్యారెక్టర్ ఎవరైతే చేసిండ్రో ఫిదా అయిపోయినాను, చాలా బాగా చేశారు. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి డియర్స్ లో ఉంది వెళ్ళి చూసేయండి. అండ్ ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ సినిమా ముచ్చట్ల కోసం నా ఛానల్ ని ఫాలో చేసి పెట్టు, అర్థమవుతుందా మచా. థ్యాంక్ యూ.